అటుకుల మిక్స్చర్ ఈజీగా చేసే విధానం ఇదిగోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ రకంగా జల్లెడి గంటలో అటుకులు వేసుకొని ఆ వేడి ఆయిల్లో పెడితే ఈ రకంగా పొంగిపోతాయి. ఆ పొంగిన అటుకుల్ని టిష్యూ పేపర్ మీద కానీ పేపర్ మీద కానీ వేసుకుంటే అందులో ఉన్న ఆయిల్ మొత్తం పేపర్ పీల్చేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఆయిల్ లేకుండా క్రిస్పీగా అటుకులు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే అందులోకే ఈ రకంగా వేరుశెనగ గింజలు, ఆ జల్లెడి గంటలోకే ఈ రకంగా వేరుశెనగ గింజలు వేసుకొని బాగా కాగిన ఆయిల్లోకి పెట్టుకొని బాగా వేయించుకొనేసి అందులోకి కలిపేశాను. దాంతోపాటు పచ్చి కరివేపాకు కూడా ఈ విధంగా బాగా డ్రై రోస్ట్గా వేసుకొని అది కూడా కలిపేశాను. దాంతోపాటు వెల్లుల్లిపాయలు అవి కూడా కచ్చాపచ్చిగా దంచుకొని అది కూడా అందులోకి వేసాను వేయించుకొని. ఉప్పు, పసుపు, కారము ఇవన్నీ వేసి కలిపేయాలి మొత్తము. ఇప్పుడైతే ఆ పేపర్ మీద ఇంకా ఈ రకంగా బౌల్లోకి తీసుకొని మొత్తం ఈ విధంగా కలిపేశానండి. ఇప్పుడైతే ఫైనల్గా ఎంతో రుచికరమైన కరకరలాడే అటుకుల మిక్స్చర్ అయితే రెడీ అయిపోయిందండి. అటుకులతో 5 రకాల వంటలు చేసి శ్రీకృష్ణ భగవాన్కి అయితే అర్పించాం నైవేద్యంగా. ఇదిగోండి.